హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎక్కడికి రెడీ అని అనుకుంటున్నారండి? మొన్న మేము సండే రోజున కార్తీక మాసం కదా, వనభోజనాలు మాకు తెలిసిన మా ఫ్రెండ్స్ వాళ్ళు రమ్మన్నారండి. ఇక్కడ అంటే మా హస్బెండ్కి తెలుసు సార్ వాళ్ళు మమ్మల్ని కూడా రమ్మని ఇన్వైట్ చేస్తే, సండే కదా, ఆ మేడమే అనమాట ఇక్కడ మీకు వీడియోలో కనిపించింది. రండి అని ఇన్వైట్ చేశారు. సో ఇంకా దానివల్ల మేము కొంచెం అక్కడ లొకేషన్ అది తెలియదు, ఎక్కడో సంథింగ్ వాళ్ళే వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని రిసీవ్ చేసుకొని వాళ్ళతో పాటు తీసుకెళ్లారు కార్లో. నాకు ఎగ్జాక్ట్ లొకేషన్ తెలియదండి, వాళ్ళు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చిన ప్లేస్ ఏదో ఊరు పేరు సరిగ్గా తెలీదు. మొత్తానికైతే మధ్యాహ్నం ఉదయం 9:30 అట్లా టైంకి బయలుదేరేసి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత చాలామంది వచ్చారు అక్కడ, అంటే డిఫరెంట్ ఫ్యామిలీస్ అందరినీ వాళ్ళు ఇన్వైట్ చేసుకున్నారు. గెట్ టుగెదర్ లాగా బాగుంటుంది వనభోజనాలు అని చెప్పేసి. చాలా హ్యాపీ అనిపించింది, మంచిగా రిసీవ్ చేసుకున్నారు, చక్కగా ఎంజాయ్ చేశాము. ప్రతిరోజు నాకైతే ఇంట్లో లేచానా, వీడియోస్ చేశానా, అప్లోడ్ చేశానా, ఎడిటింగ్ చేశానా, మళ్ళీ కామెంట్స్ రిప్లై చేశానా, మళ్ళీ వీడియో చేశానా, ఇదే కంప్లీట్ సైకిల్ అనే నడుస్తూ ఉండేసరికి సండే రోజు సరే ఇట్స్ ఓకే వెళ్దాము అని చెప్పేసి ఆ రోజు మీకు నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్ వీడియో అప్లోడ్ చేసేసి ఇక రెడీ అయ్యేసి వెళ్ళాము. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మీకు వాషింగ్ మెషిన్ వీడియో అనేది షూట్ చేయడం జరిగింది, అందుకని మీకు సేమ్ శారీలో కనిపిస్తాను ఆ వీడియోలో. ఇక్కడైతే పిల్లలు చక్కగా వాళ్ళు ఫిదాలో పాటలు, ఇంకా మంచి మంచి స్వింగ్ జరా పాట, ఇవన్నీ బాగా పెట్టుకొని ఆడియో చక్కగా డ్యాన్సెస్ చేశారు, బాగా ఎంజాయ్ చేశాము. కొంచెం సేపు కొత్తగా అనిపించింది, అసలు ఎవరు తెలియని చోటకు వెళ్ళాను, ఎలా ఉండాలబ్బా అనుకున్నాను. కానీ కాసేపటికి అక్కడ ఉన్న వాళ్ళందరూ మంచిగా పలకరించారు. ప్లస్ సర్ప్రైజ్ థింగ్ ఏంటంటే, వాళ్ళలోంచి నేను వెళ్ళిన 5 minutesకి అక్కడ జస్ట్ నిలబడి కూర్చొని ఉన్నాను చైర్లో. మీ పేరేంటండి, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అంటూ వాళ్ళు గుర్తుపట్టేస్తారు నన్ను. మీరు యూట్యూబ్ వీడియోస్ చేస్తారు కదా అని చెప్పి చాలా సర్ప్రైజ్గా అనిపించింది. మీకు ఆ మేడంని కూడా చూపిస్తానండి వీడియోల మధ్యలో. అంటే నేను కొంచెం వెళ్ళినప్పుడు వాళ్ళంతా అటు ఇటు వెళ్ళున్నారు, కవర్ చేయలేదు. ఆ సబ్స్క్రైబర్ ఎవరైతే ఉన్నారో నన్ను పలకరించిన వాళ్ళ పాపేనండి ఈ అమ్మాయి, డ్యాన్స్ వేస్తున్న అమ్మాయి. సో చాలా బాగా మాట్లాడారు, చాలా విషయాలు అడిగారు, చాలా విషయాలు మాట్లాడుకున్నాము. వాళ్ళతో మాట్లాడాక నాకు అనిపించింది, అంటే వీళ్ళు ఒక ఛానల్ కాదు, ఎన్ని ఛానల్స్ చూస్తారు, ఎన్ని రకాలుగా ఆలోచిస్తారు అని. సో వాళ్ళ అనాలిసిస్ అదంతా వింటే మనము మంచిగా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు, చాలా హ్యాపీ అనిపించింది. సో వాళ్ళ థాట్స్ అన్నీ షేర్ చేసుకున్నారు, నా వీడియోస్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి చెప్పారు, చాలా హ్యాపీగా అనిపించింది. అలా మాట్లాడుతూ ఉంటే కాసేపటికే ఇంకొక మేడం కూడా వచ్చారు. మీకు ఇక్కడ కనిపిస్తున్నారా, బ్లూ డ్రెస్లో కూర్చొని చైర్లో లెఫ్ట్ సైడు, ఆ మేడం కూడా వచ్చి చిన్నగా అడిగారనమాట. అండ్ ఇంకొకటి ఏవో జ్యువెలరీ గురించి కూడా అడిగారు, నన్ను మాట్లాడారు, నాకు తెలియదని చెప్పేశాను. తను కొంచెం అంటే ఒకలా ఫీల్ అయ్యారు మాట్లాడడానికి, బట్ కాసేపు ఉన్న తర్వాత కంఫర్టబుల్గా అందరం కలిసి మాట్లాడుకున్నాము. మీకు ఆ క్లిప్పింగ్ కూడా వస్తుంది. కాస్త తోట బాగుంది కదా, చూపిస్తే బాగుంటుందని నేను కొంచెం కవర్ చేశాను. చూడండి, మధ్యలో పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ వ్లాగ్ అంతా కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. చాలా హ్యాపీగా చాలా రోజుల తర్వాత వెళ్ళి రిలాక్స్డ్గా ఇంట్లో పనులు కానీ వీడియోస్ ఇవంతా లేకుండా నాకు నేను ఎంజాయ్ చేసిన డే అని చెప్పొచ్చు ఈరోజైతే. ఇంకా ఇక్కడ కొంతమంది కనిపించారు, అప్పటికే వీళ్ళు ఎవరైతే నేను వెళ్ళిన 5 minutesకే చెప్పేశారు ఈవిడ పలానా అలా వీడియోస్ చేస్తుంది అని చెప్పేసి. మేము కనిపిస్తామండి మీ వీడియోలు అని చెప్పేసి అడిగి మరీ వీళ్ళు నాకు వీడియో తీయించుకున్నారు, ఇప్పుడు మీకు కనిపించబోయేవాళ్ళు. సో ఓవరాల్గా అయితే చాలా హ్యాపీగా అందరితో కలిసిపోయి మంచిగా స్పెండ్ చేశాను. ఇంకా మిగతా వ్లాగ్నంతా మీరు చూసేయండి. లాస్ట్లో మీకు నేను చెప్పిన 2 సబ్స్క్రైబర్స్ మేము కింద పట్ట మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నది కనిపిస్తుంది. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చాలా రోజుల తర్వాత సబ్స్క్రైబర్స్ని మీట్ అయినందుకు చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ టైం మీట్ అయ్యాను. ఇంతకుముందు 2-3 వాళ్ళు నన్ను చూశాను అని చెప్పి కామెంట్స్లో రాశారు, కానీ కనపడలేదు, దగ్గరకు వచ్చి మాట్లాడలేదు. ఇంటరాక్ట్ అయ్యి చక్కగా హ్యాపీగా అన్ని కబుర్లు చెప్పుకుంది మాత్రం ఫస్ట్ టైం వీళ్ళతోనండి. హోప్ మీ అందరూ ఎంజాయ్ చేస్తారు ఈ వ్లాగ్ అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ ఫేస్బుక్లో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోసే కాకుండా మంచి యూస్ఫుల్ వీడియోస్ నా ఛానల్లో ఇంకా ముందు మీరు చూడాలి అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ బాబు అయితే నేను వీడియోలో కనిపిస్తాను ఆంటీ అని చెప్పేసి నాకు ఊరికి హాయ్ చెప్తూ కెమెరాలో కనపడడానికి ట్రై చేస్తూ ఉన్నాడు అనమాట. వీళ్ళందరూ కూడా మంచిగా రిసీవ్ చేసుకున్నారు, చాలా హ్యాపీ అనిపించింది. ఓకేనా అండి, వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేయండి.
నేను వెళ్ళంగానే చూసి గుర్తుపట్టింది ఈ మేడం గారేనండి. చూశారు, తను లెక్చరర్గా వర్క్ చేస్తాను అని చెప్పారు నాకు. నా వీడియోస్ చూసి, కుకింగ్ వీడియోస్ చూసి చేస్తూ ఉంటాను. కొన్ని నచ్చినవి బాగా చెప్తారు, అది ఇది అని చెప్పేసి చాలాసేపు మాట్లాడుకున్నాము. నేను ఇంకా విష్ చేయమని అడిగితే కనిపించి విష్ చేశారు. కాసేపు అయ్యాక సెకండ్ టైం కనపడిన ఆవిడ కూడా వచ్చారు. ఇక ముగ్గురం కూర్చున్నాం అనమాట. కింద కూర్చొని చాలాసేపు కబుర్లు చెప్పుకున్నాము. ఈ మేడం వాళ్ళ పాప కూడా నేను కూర్చుండగానే వాళ్ళ మదర్ ఫోన్లో నా ఛానల్ ఓపెన్ చేసి చూయించి అంటే నన్ను అడిగింది. కబుర్లు చెప్పుకున్నాము, చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఇద్దరు కూడా మంచిగా మాట్లాడారు, చాలా హ్యాపీగా అనిపించిందండి. మీ అందరికీ విష్ చేయమని అడిగితే హాయ్ చెప్పారు. వాళ్ళ పాప తీసిందండి, ఇంకొక చిన్న పాప. ఇందాక మీరు పింక్ డ్రెస్ చూసారు కదా, డ్యాన్స్ చేస్తూ ఉంటే పిలిస్తే తీసింది. కొంచెం కుదరలేదు, పాప చిన్న పాప కదా, ఊరికే షేక్ చేసేసింది ఫోన్ని. స్టేబుల్గా రాలేదు వీడియో, ఏమనుకోవద్దు.